అందరికీ నమస్కారం. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘన నాకు బావలాంటి క్యూట్గా ఉండే బాయ్ కావాలి అనగానే తల కొట్టుకుంటూ ఈ సింగినాథం జీలకర్రకేమీ తక్కువ లేదు, ముందు అసలు సంగతి చూడమ్మా అంటుంది. జీలకర్ర ఎందుకు చెల్లి అంటుంది. ఇంకాస్త మండించుకుంటూ నెత్తిని పోసుకొని తిరుగుదామనిలే మేఘమక్క అంటుంది. తలపైన ఎందుకు పోసుకోవడం చెల్లి, తలపైన తలంబ్రాలు కదా పోసుకునేది అనగానే ఓలమ్మో ఏటి తల్లి నువ్వు ఇట్టా ఉండవు, నిజంగా మా చిన్నబాబా భగవంతుడు నిన్ను భరిస్తున్నందుకు అంటుంది. చెల్లి అనగానే ఊరుకోవమ్మా, ఏం మాట్లాడాలో తెలీదు, ముందు నేను చెప్పిన విషయం ఏంటి ఆలోచించావు, మొగుడు ముఖ్యమా ఆ చదువు ముఖ్యమా అనగానే కన్నమ్మ ఇక నాకు నా బావ మాత్రమే ముఖ్యం, డిగ్రీ కావాలంటే తర్వాత చూసుకోవచ్చు అంటుంది. ఈ బుద్ధి వచ్చినందుకు చాలా సంతోషం మేఘమక్క, ఇప్పుడేం చేస్తావు అనగానే కన్నమ్మ నాకు చాలా భయంగా ఉంది, బావ చాలా కోపంగా వెళ్ళిపోయాడు, ఇప్పుడేం చేయాలి నేను అంటుంది. అంత గాబరా పడమాకు, చిన్నబాబా ఏటి అట్ట చెయ్యడు, నువ్వేడవద్దు అంటూ కన్నీళ్లు తుడుస్తుంది. ఏంటో చెల్లి, నేను నిజంగానే బావను చాలా బాధ పెడుతూ ఉన్నాను అంటూ ఒక్కసారి గతంలో వాళ్ళ మధ్య అంటే పెళ్ళైన దగ్గర నుండి జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మైండ్లోకి తెచ్చుకుంటుంది. ప్రతిసారి ఓపికగా ఉండేవాడు, ఎప్పుడు అతి కష్టం మీద ఈరోజు జరిగినట్టు జరిగింది ఒక 2-3 టైమ్స్. సారీ బావా అనుకుంటూ ఉంది. చూడు మేఘమక్క, ఏదైనా సరే మన చేతిలో ఉన్నంతవరకే, మన చెయ్యి దాటితే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాలి. ఆడదాని పనితనం మొగుడిని సంతోష పెట్టడంలో ఉండాలి కానీ అనవసరమైన పేరు హోదాలో కాదు. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు, మొగుడు మనసు బాధపెట్టి కాదు. నువ్వు సాధించేది మీ కాపురం సాగుతూ కూడా చేసుకోవచ్చు కదా, అప్పుడు చిన్నబాబా నీకు సహాయం చేయడా, ఏదైనా పని పడితే అనగానే ఒకసారి అర్ణవ్ చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఏదో ఒక సందర్భంలో చెప్తాడు, మేఘ మన లైఫ్ స్టార్ట్ చేస్తూ కూడా నీ PhD కంటిన్యూ చేయొచ్చు కదరా. ఆ మాట అనగానే అది కాదు బావా, ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే చాలా ప్రాబ్లం అనగానే ప్రాబ్లం ఎందుకు అవుతుందిరా, నేను నీకు ఎవ్రీ మినిట్ తోడుగా ఉంటాను, ప్లీజ్ ఒప్పుకో బంగారు అనగానే తను ఆ రోజు ససేమీరా కుదరదని చెప్పేసింది. తర్వాత నీ ఇష్టమని తను పక్కకు వెళ్ళిపోయాడు. ఏదో క్యాజువల్గా వెళ్ళాడనుకున్నాడు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు కూడా తన బావ మనసును బాధ పెట్టాను అనేసి. నిజంగా నువ్వు చెప్పిన మాటలు నాకిప్పుడు అర్థమవుతున్నాయి కన్నమ్మ. భర్త మనసు బాధ పెట్టి సాధించిన ఏ విజయమైనా అది మన విజయం కాదు అంటుంది. ఏదో జయమో విజయమో ఆయన్ని తర్వాత, ముందు బాబా యాడుండాడో చూడు అనగానే ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళేశాడు కన్నమ్మ అంటూ బెడ్ మీద ఉన్న అర్ణవ్ మొబైల్ చూపించగానే ఏటో మేఘమక్క, పెద్ద పెద్ద చదువులు చదివితే బుద్ధి జ్ఞానం దండిగా ఉంటుందంటారు, ఒక్కోసారి అది ఒట్టి అబద్ధమని మీలాంటోళ్ళు నిరూపిస్తూ ఉంటారు. నువ్వు బాధపడినంటే ఓ మాట చెప్తాను, నువ్వు చదివే చదువు పెళ్ళి తర్వాత ఆడది జీవితంలో సంతోషంగా ఉంటుందా అన్న దాని గురించని చెప్పినావు. అసలు మొగుడు మనసే అర్థం చేసుకోకుండా కాపురం గురించి వాళ్ళ సంతోషం గురించి ఎట్టా తెలుసుకుందామని అడుగు ముందుకేసినావు అనగానే చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది మేఘనాకి. తను చెప్పింది నిజమే కదా, తన కాపురమే సరిగ్గా లేదు, తానే తన భర్త మనసును అర్థం చేసుకోకుండా ఎలాగో ఉండిపోయింది. మరి తనేం ఇతరుల బాధను అర్థం చేసుకోగలదు. తనెంత తప్పు పొరపాటు చేసిందో ఇప్పుడు అర్థమైంది. రోజు తాగి కొట్టి తిట్టే మగవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో తనను అర్థం చేసుకుంటున్న భర్త దొరకడం తన అదృష్టంగా భావించాలా, లేదంటే అటువంటి మనిషిని ఇబ్బంది పెట్టినందుకు తనకు తాను శిక్ష విధించుకోవాలా అర్థం కాలేదు. అలాగే ఏడుస్తూ ఉంటే కన్నమ్మ తల కొట్టుకుంటూ, ఇదిగో ఇట్టా చేస్తే చిరాకు వస్తుంది, ముందు ఏడుస్తుంటే పనులవుతాయా,
బాబా కాడికి పోదాంపా అనగానే నన్ను కొడతాడేమో అంటూ భయంగా చూస్తుంది. ఓయబ్బో, ఆ మనిషి కొట్టే పనైతే నువ్వింకా ఉండేదానివే, చమత్కారాలు ఆడడానికైనా ఓ హద్దు పద్దు ఉండాలి అంటుంది. ఏంటి కన్నమ్మ ఏదో మాట్లాడుతున్నావు అనగానే, ఇప్పుడు నేను చెప్పే మాటలు అర్థం కాకుంటే నీకు ఈ సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, పద ముందు అని కసరగానే కన్నమ్మ అంటూ ఏడుపు మొహం పెడుతుంది. చదువు, సంస్కారం, మంచితనం, అమాయకత్వం అన్నీ కలిపితేనే మేఘన. తనకు కుళ్ళు కుతంత్రాలు తెలియవు, స్వచ్ఛమైన మనసు. కొన్ని క్షణాల్లోనే కనిపెట్టేసింది కన్నమ్మ తన మనసేంటో. సరే సరే ఏడవకు అంటూ పద నేనున్నా కదా అంటుంది. సరే బావ కొట్టకుండా నువ్వే చూడాలి అంటుంది. అంజలి గారి దగ్గరికి రాగానే ఏంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటుంది. కన్నమ్మ నడుముకు చేయి పెట్టుకుని సీరియస్గా చూస్తుంటే అయోమయంగా ఏమైందే అనగానే, ఇద్దరు పెద్ద మనుషులు బయటికి వెళ్తున్నప్పుడు యాడికి అని అడగకూడదని తెలియదా నీకు అంటుంది. అవునా, ఉండు అంటూ కిచెన్లోకి వెళ్ళి బాగా ఎర్రగా కాల్చిన అట్లకాడ తీసుకొని రాగానే బయటికి పరిగెత్తుతూ, మా చెడ్డ చిరాగ్గా ఉండదత్తా, నేను పోతా ఉండా, నువ్వు రావమ్మ మేఘమక్క అని గట్టిగా అరుస్తుంది. అత్త నేను బావ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి తను కూడా పరుగున వచ్చేస్తుంది. ఈ రాకాసిది ఏదో చేసింది వాళ్ళిద్దరినీ కలపడానికని వెళుతున్న కన్నమ్మ వైపు ముచ్చటగా చూస్తూ ఉంటే అప్పుడే బయటికి వస్తారు అశోక్ గారు. ఏంటి మేడం మీ ప్లాన్ సక్సెస్ అయిందా అనగానే, మరి చిన్న కోడలు అంత సులువుగా ఏది వదిలిపెట్టదు కదండి, నిజంగా భలే పిల్ల, తిమ్మిని బమ్మిని చేస్తుంది. అంతేనమ్మా, మా కన్నమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం. మరేమనుకున్నావు, కన్నమ్మ అంటే నలుగురు మంచి కోసమే బతుకుతుంది. తను అచ్చు తన తండ్రిలాగా అనుకునే కన్నీళ్లు తుడుచుకుంటాడు. భర్త ఎమోషనల్ అవుతూ ఉంటే ఆయన భుజం మీద చేయి వేసి ఏమైందండి అనగానే, ఏమైందని అంత మెల్లిగా అడుగుతావేంటంజు, అసలు చచ్చిపోవాల్సిన వయసులో చచ్చిపోయాడా వాడు, ఇంకా ఉంటే ఎంతమందికి మేలు చేసేవాడు తన వైద్యంతో. గూడెంలో ఎంతోమంది ప్రజలు బ్రతుకుతున్నారు, తను లేక నిజంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ఏదో ఒక ఏర్పాటు చేయాలి. కన్నమ్మ కూడా తన తండ్రిలాగే వైద్యం చేస్తూ ఉండేది. వీళ్ళిద్దరూ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించావా? అసలెవరంజు స్నేహ ధర్మం కోసం ప్రాణాలు వదిలేసి నన్ను కాపాడబోయి వాడు ప్రాణాలు వదిలేశాడు. కన్నమ్మకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. తల్లి తన చిన్న వయసులోనే చనిపోతే తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఏ కష్టమైనా సరే తండ్రితో చెప్పుకునేది. నా బాధ ఒక్కటే, తను తన తండ్రి దగ్గర ఎంత సంతోషంగా ఉండేదో ఇప్పుడు ఆ స్థానంలోకి వచ్చిన నా దగ్గర కూడా అంతే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను. తను నిజంగా ఒక మంచి అమ్మాయి అంజు, ఎవరికి ఎటువంటి హాని చెయ్యదు, వీలైనంత అందరి మంచి కోసమే చూస్తుంది. చూసావు కదా, ఇప్పటి వరకు అంటే పెళ్ళైన దగ్గర నుండి మనతో బంధం ఏర్పడింది. ఈ కొద్ది పరిచయానికే అందరి జీవితాలు బాగుండాలని నిరంతరం కోరుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే మన పెద్దోడి జీవితాన్ని ఒక గాడిన పడేలాగా చేసింది. ఆవిడ అయోమయంగా చూస్తూ ఉంటే, పిచ్చిదానా, అసలేమనుకుంటున్నావు నువ్వు కన్నమ్మ గురించి? ల్యాప్టాప్ తను కావాలనే వాటర్లో తడిపేసింది. ఎందుకు? నీ పెద్ద కొడుకు టాలెంట్ మళ్ళీ బయటికి రావాలని. అదంతా కావాలనే చేసిందనగానే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ నిజమా అంటుంది. నిజం అంజు, కానీ మనకెవ్వరికీ అనుమానం రాకుండా చేసింది చూసావా? నిజంగా నా కోడలు బంగారం అండి అంటుంది. చూస్తూ ఉండు, ఇప్పుడు నీ రెండో కొడుకు లైఫ్ కూడా సెట్ చేసేస్తుందంటూ. ఇంతకీ ఏం చేశారు? మేఘన పరిగెత్తుకుంటూ వెళ్ళిందనగానే, ఇందులో మా పాత్ర ఏమీ లేదయ్యా, మేము కేవలం నటులం మాత్రమే, డైరెక్షన్ అంతా ఆవిడగారిదే. అయితే బాగా నటించారన్నమాట అంటాడు. నటించడం ఏంటి, జీవించేస్తే? నాకు కూడా తెలియదు నాలో ఇంత నటన దాగి ఉందని అంటూ, ఉండండి మీకు భోజనం వడ్డిస్తాను అంటుంది. ఇక్కడ వీళ్ళు మాత్రం నేరుగా ఒక ల్యాబ్ దగ్గరికి వెళ్తారు. కన్నమ్మ మాత్రం పరిసరాలన్నింటినీ చిత్ర విచిత్రంగా చూస్తూ విండోలో నుంచి బయటికి చూస్తూ అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటే, కన్నమ్మ అడిగిన ప్రతి ప్రశ్నకి మేఘన ఓపికతో సమాధానం చెప్తుంది. కానీ తన మనసు మాత్రం పరిపరి విధాలుగా ఉంది.
ఇక వీళ్ళు రావాల్సిన ప్లేస్కి 1 గంటకి వస్తారు. కన్నమ్మేమో ఏమో అనుకుంది, కానీ ఎక్కడికక్కడ చాలామంది మాస్కులు వేసుకొని అదో రకమైన డ్రెస్సుల్లో ఉన్నారు. తలగీరుకుంటూ ఏటి చేస్తాడు బాబా అంటుంది. ఆయుర్వేదిక్లో కొత్త కొత్త మెడిసిన్ కనిపెడుతూ ఉంటాడురా అనగానే నాకేటి అర్థం కాలేదక్క అంటుంది. సరే సరే అవన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం, నువ్వు ముందు పా అంటూ నడవడం కాకుండా మెల్లిమెల్లిగా డాన్సులు వేసుకుంటూ వస్తుంది. అందరికీ మేఘన పరిచయం, పెళ్ళికి వచ్చారు కాబట్టి. ఇంతకుముందు ఆ ల్యాబ్కి తను వచ్చింది కాబట్టి అర్ణవ్ ఎక్కడున్నాడో నేరుగా అక్కడికే వెళ్తుంది. కన్నమ్మ మాత్రం మర్యాదగా మామూలుగా రాకుండా వాళ్ళను కదిలించి వీళ్ళను కదిలించి అదేంటి ఇదేంటి అంటూ 1000 ప్రశ్నలు వేస్తూ ఉంది. వాళ్ళల్లో ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒక్క క్షణం ఆగి ఈ తెల్లగుంటలు చాలా బాగుండారే ఓ మేఘమక్క అనగానే ముందుకు వెళ్ళేది కాస్త వెనక్కి వచ్చి ఏంటి చెల్లి అంటుంది. ఈ తెల్లగుంటలు ఎవరు అంటుంది. ఒక్క క్షణం ఆగి ప్లీజ్ రా వాళ్ళని అలా అనకు, భాష తెలియదు కాబట్టి సరిపోయింది, లేదంటే మనం తిడుతున్నామనుకుంటారు అనగానే ఓసోస్ ఏటిది మరీ విడ్డూరంగా ఉందే, తెలియకపోతే తెలుసుకోవడం కూడా తప్పేనా, నాకు చాలా కోపం వస్తుంది మేఘమక్క అంటుంది. ప్లీజ్ రా, అసలు నేను చాలా భయంగా టెన్షన్లో ఉన్నాను, బావ ఏమంటాడోనని అంటూ చేతులు నలుపుకుంటూ ఉంటే భయంతోనే పోయేలాగా ఉంది అనుకుంటూ ఊరికే ఇట్టా భయపడి అదురు జ్వరం తెచ్చుకో మాకు, జ్వరం అంటే ఫీవర్ అని, అదురంటే ఇంకేంటో అర్థం కాలేదు కన్నమ్మ అంటూ చెమటలు తుడుచుకుంటూ నేను ఇక్కడే కూర్చుంటాను అంటుంది. సరే బాబా ఎక్కడున్నాడో చెప్పు అనగానే అక్కడ ఎదురుగా ఉన్న ఒక పెద్ద రూమ్ చూపించి అక్కడే ఉంటాడు అంటుంది. వాకే వాకే నువ్వు విడకోలబడు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళా సానా ఇబ్బంది అంటూ తను అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి నానొచ్చేసినాననుకుంటూ ఏవో కూని రాగాలు తీసుకుంటూ లోపలికి వెళ్తుంది. తను సీరియస్గా ఫుల్ వైట్ డ్రెస్ వేసుకొని మాస్క్ ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఏదో చేస్తూ ఉన్నాడు. కానీ మనిషి అయితే చాలా నీరసంగా ఉన్నాడు. ఉదయం నుంచి పచ్చి గంగ కూడా ముట్టలేదు. కన్నమ్మ ఈజీగానే గుర్తుపట్టి చిన్నబాబా నేనొచ్చేసా అంటూ గట్టిగా అరుస్తుంది. అక్కడ తన అసిస్టెంట్లు 4 ఉంటారు. అందులో 2 లేడీస్ ఉంటారన్నమాట. తన చేతిలో ఉన్న ఒక ట్యూబ్ కింద పడేస్తుంది. దెబ్బకి పొగలొస్తాయి. ఓలమ్మో ఈ గుంట మంటలేపినాదే అంటుంది. నువ్వే కదమ్మా హార్ట్అటాక్ వచ్చేలా గర్చావు. ఒకవైపు పొగ వస్తూ ఉంటుంది, ఇంకొక వైపు వాళ్ళు కంగారుగా చూస్తూ ఉంటారు. మన కన్నమ్మ మాత్రం కేకలు వేస్తూ ఉంటే ఇక్కడ అర్ణవ్ కన్నమ్మను చూడగానే చాలా ఆశ్చర్యపోతాడు. మరో 5 నిమిషాలకి ఆ మంటలు అంటే పొగ పూర్తిగా ఆగిపోగానే కన్నమ్మ మాత్రం బాబా అంటుంది. తను మాస్క్ తీసేసి ఆశ్చర్యంగా కన్నమ్మ అంటూ దగ్గరికి రాగానే నేరుగా వచ్చి తన చేయి పట్టుకొని ఉయ్యాల ఊగుతూ ఉంటే ఏంట్రా ఇక్కడికి ఒక్కదానివే వచ్చావా అని అడుగుతాడు. నానెందుకు అట్టా వస్తాను, మేఘమక్క కూడా వచ్చుండాది, నేను నీకోసం వచ్చాను. ఇదంతా ఏంటి బాబా, చిన్న చిన్న గాజు ముక్కల్లో భలే ఉంటాయి, ఏంటివి అంటుంది. అవే మెడిసిన్, అదే మనం మందులు తయారు చేస్తాం అనగానే మరిదేటి ఈ గుంట పగలగొడితే పొగలొచ్చినాయి అంటుంది. అదంతేమా అంటూ ఇలా కూర్చో అనగానే మిగిలిన వాళ్ళు తన వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు. వీళ్ళకేటైనాది, నానేటైనా గాలినా ధూల్నా అట్టా సొత్తా ఉండారు విచిత్రంగా అంటుంది. ఏమీ లేదురా అంటూ మేఘన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు రావడంతో భార్య గురించి ఏమీ అడగాలని అనుకోలేదు. అన్నీ గమనిస్తూనే ఉంది కన్నమ్మ. బాబా అంటూ పిలవగానే చెప్పరా అంటాడు. మేఘమక్క పొద్దుగాల నుంచి ఏటీ తినలేదు, తను చాలా నీరసంగా ఉండాది, ఏందో ఏడుస్తూ ఉండాది, నానే ఈడు కట్టుకొచ్చినాను అంటుంది. ప్రాణమంతా ఒకలాగైపోతుంది అర్ణవ్కి. వెంటనే బయటికి వెళ్ళాలనుకుని మళ్ళీ ఆగిపోతాడు. అవును బాబా, అక్కెందుకు ఏడ్చినది, అదే కాక నీరసంతో కళ్ళు తిరిగి పడేలాగుండాది, అందుకే ఆడ కుర్చీలో కూర్చోబెట్టినాను అంటుంది. ఇక ఆగలేదు. బయటికి వస్తూ ఉంటే చిన్న స్మైల్ ఇచ్చి ఎవరికి ఎట్టాంటి మాటలు మాట్లాడితే ఎట్టా దారిలోకి వస్తారో నాకు బాగా తెలుసు బాబా,
నా దగ్గర తోక జాడియాలని చూస్తారా మీరు? ఏటి బయటికి చెప్పకుండా అనుకుంటూ తన వైపే చూస్తున్న ఇద్దరు లేడీస్ వైపు తిరిగి, మీరేంటి గుంటలు అట్లా చూస్తూ ఉండారు? అయినా మనిషిని ఎప్పుడు చూడలేదా మీరు? మీ మాలోకాలు అనుకుంటూ కూసంత ధైర్యంగా ఉండడం నేర్చుకోండి, ఇట్లాగే అన్నీ పగలగొట్టి పొగలు లేపకుండా అంటూ తన జడ తిప్పుకుంటూ బయటికి వెళ్ళగానే ఇటువైపు అర్ణవ్ మాత్రం పరుగున వెళ్ళి మేఘా అని పిలుస్తాడు. భర్త మాట వినగానే ప్రాణం లేచి క్షణం కూడా ఆలస్యం చేయకుండా బావా అంటూ పరుగులు పెడుతూ వచ్చి తన కౌగిల్లో వాలిపోతుంది. అక్కడ ఎంతమంది ఉన్నారని చూడలేదు మేఘన. ముఖమంతా వాడిపోయి కనిపించేసరికి ఒక్క క్షణం తల్లడిల్లిపోతాడు అర్ణవ్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. మళ్ళీ ఏడుపు మొదలుపెట్టి, బావా ఐఎమ్ సో సారీ, ఇంకెప్పుడు అలా చేయను బావా అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటే కన్నమ్మ వెంటనే ఒక దగ్గు దగ్గి, ఓలమ్మో నేను ఉండానేడా, నన్ను మర్చిపోయినారేటి మీరు అంటుంది. ఒక్క క్షణం దూరంగా జరుగుతుంది మేఘన, కానీ తన షర్టు మాత్రం వదల్లేదు. ఓ మేఘమక్క, పోయి బాబాకేటైనా కూడు తినిపించు, ఎట్టా ఉండాడో చూడు మనిషి. బాబా ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు కదా అనగానే, మరి నువ్వు కూడా తినలేదంట కదా అంటాడు. నేనెక్కడ తినలేదు, అత్త కడుపు నిండా పీకల్దాకా తినిపించింది అనగానే కన్నమ్మ వైపు చూస్తాడు. ఇరికించేసింది మేఘమక్క అనుకొని పళ్ళికిలించి, అంటే బాబా తనకై తాను తినలేదు గదేటి, అత్తమ్మ తినిపించింది, అది లెక్కలోకి రాదులే, మంచిగా చెప్పావమ్మా. ఈవిడొకటి సత్యహరిశ్చంద్రుడిని ఓ పెద్ద మనిషి ఉండేటోడంట, ఆయన మనవరాల్లాగా అనుకుంటూ ఉండాదో ఏంటో కన్నమ్మ అంటూ తన చెవి పట్టుకునేలోపు, నా సంగతి తర్వాత, ముందు మీరు తినండి, నేను ఈ మొక్కల ప్రపంచకమంతా చూసొస్తా. పరుగున పక్కకు వెళ్ళగానే అర్ణవ్ చిన్నగా నవ్వుతాడు. మేఘన వెంటనే అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ని పిలిచి క్యాంటీన్లో ఫుడ్ తీసుకురమ్మని చెప్తుంది. అక్కడే పక్కన ఒక మంచి క్యాంటీన్ కూడా ఉంది. అర్ణవ్ మౌనంగా ఉండటంతో తన చేయి పట్టుకొని తన క్యాబిన్కి తీసుకువెళ్తుంది. అక్కడే ఉన్న సోఫాలో తను కూర్చొని అర్ణవ్ని కూడా కూర్చోపెడుతూ, బావా సో సారీ, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను, ఫర్గివ్ మీ అంటూ కన్నీళ్లతో అడుగుతూ ఉంటే తన్ని హగ్ చేసుకుంటూ తలపైన ముద్దు పెట్టేసి, మేఘా అన్నిసార్లు సారీ చెప్పకరా, ఇందులో నాదే తప్పు అంటాడు. తన నోటి మీద చేయి అడ్డం పెట్టి, ఇంకొకసారి తప్పు అనకు బావా, ఏ భర్త అయినా భార్యను దగ్గరికి తీసుకుంటే అది తప్పు ఎలా అవుతుంది, అది వాళ్ళ అనురాగం అనగానే ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ మాటలకి, ఏంటే ఇది నువ్వేనా అంటాడు. బావా అంటూ ముడుచుకుంటుంది. కన్నమ్మ అంతా చూస్తూ, ఏదేమైనా ఈ పట్నం మనుషులు విచిత్రమే, వాళ్ళ విధానాలు విచిత్రమే అనుకుంటూ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి, వాటి వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఏటబ్బా అన్నీ మా గూడెంలో ఉండాయి, ఏదేమైనా అన్నీ మొక్కలను చూసిన తర్వాత మా గూడెం గుర్తొస్తూ ఉండాది అంటూ వాటన్నింటినీ పెద్ద మనిషిలాగా చేతులు వెనక్కి పెట్టుకొని మరీ చూస్తూ ఉంటుంది. ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక మొక్క మాత్రం పూర్తిగా గాజు సీసాలో భద్రపరచబడి ఉంది. కన్నమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదెట్టా పోయిండాది లోపలికి అంటూ తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. వాడు బుర్రవాడు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.